టుడే మన యొక్క మెయిన్ ఎజెండా ఏందంటే ఈ క్లౌడ్ గురించి తెలుసుకోవడమే అనమాట. దీంతో మన సాఫ్ట్‌వేర్ యొక్క ఫండమెంటల్స్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగిపోతుందనమాట. ఆఫ్టర్ దట్ మనం ప్రో కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి చేయడం అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అంటే ఈ క్లౌడ్ అంటే ఏందో చూద్దాం. క్లౌడ్ అంటే ఏంది? వాట్ ఈస్ క్లౌడ్? క్లౌడ్ అంటే ఏందంటేనా ఈ స్లైడ్‌లో మనం అర్థం చేసుకుందాం. యాక్చువల్‌గా మనం సర్వర్‌లు ఎలా ఉంటాయో చూద్దాం అనుకున్నాను. దానికోసం నేనేం చేశానంటే వసంత యాహ్! ఉన్నావా నాన్న? సో, నీకోసమే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జాగ్రత్తగా చూడు. గూగుల్. ఈ గూగుల్‌లోకెళ్ళి నేనేం చేసేసానంటే నాన్న, సర్వర్స్ ఎలా ఉంటాయో చూద్దాం అనుకున్నాను. ఇక్కడున్న పిక్ చూసావా నాన్న? ఓకే. డన్. ఇక్కడున్న పిక్ చూడన్నా. అంటే అసలు సర్వర్స్ అంటే ఎలా ఉంటాయంటే నాన్న, కొన్ని ఇక్కడ చూసావనుకో కొన్ని మిషన్స్‌లా ఉన్నాయి కదా! కొన్ని బాక్సుల్లా ఉన్నాయా? యెస్ సార్. ఈ బాక్సుల్లా ఉండి దాంట్లో కొన్ని డయోడ్స్, కొన్ని రెసిస్టర్‌లని రకరకాలుంటాయన్నమాట. ఇలా ఉండే ఆటిని ఏమంటారంటే సర్వర్లు అంటారనమాట. ఈ సర్వర్లు ఏం చేస్తారంటే మన కంప్యూటర్‌తో ఏదైనా వర్క్ ఇప్పుడు మనం క్లాస్ రోజు చెప్పుకుంటా ఉంటున్నాం కదా! ఆ క్లాస్‌లో మనం వర్క్ చేయాలి అంటే ప్రోగ్రామ్ రాయాలంటే సర్వర్లు కావాలని మనం చెప్పుకుంటున్నామా లేదా నాన్న వసంత? ఆ సర్వర్లన్నీ గూడా ఎక్కడుంటాయంటే ఇలాంటి వాటిలో పెట్టుంటాయన్నమాట. ఈ సర్వర్ నుండి వచ్చే సిగ్నల్ ఆధారంగా మనం వర్క్ అనేది చేస్తా ఉంటామన్నమాట. అంటే సర్వర్ అంటే ఎలా ఉంటాయంటే ఈ టైప్‌లో ఉంటాయన్నమాట. ఇవన్నీటి ఎలా ఉంటాయంటే చాలా చాలా ఉంటాయన్నమాట. వీటన్నిటిని ఏం చేస్తారంటే ఒక పెద్ద పెద్ద ఆఫీసులు కట్టేసేసుకొని దాంట్లోకి తీసుకెళ్ళి ప్లేస్ చేస్తారన్నమాట. ప్లేస్ చేసేసి ఆటన్నిటిని ఏం చేస్తా ఉంటారంటే కరెక్ట్‌గా దానికి ఎంతైతే కూల్ కావాలో అంత కూల్ వచ్చేటట్లే ఉంచుతారన్నమాట. మళ్ళీ ఆటికి ఏం చేస్తారంటే ఎంతైతే ఛార్జింగ్ కావాలో, ఎంతైతే పవర్ కావాలో ఆ పవర్ అంతా ఉండేటట్లు చూస్తారన్నమాట. ఆటికి ఏదన్నా ఇంటర్నెట్ ఎంతైతే కావాలో ఆ ఇంటర్నెట్ ఇస్తా ఉండాలన్నమాట. మళ్ళీ దానికి ఇంకా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకో వెంటనే కనెక్ట్ చేయాలన్నమాట. ఒకవేళ పవర్ పోయిందనుకో వెంటనే ఏం చేస్తారంటే జనరేటర్ ఆన్ చేయాలన్నమాట. ఆ జనరేటర్ ఆన్ చేసి ఈ సర్వర్ ఆపకుండా ఉండేటట్లు చూసుకుంటా ఉండాలన్నమాట. ఇయన్నీ గూడా ఏం చేస్తారంటే ఇంతకు ముందల ఒక నాకు తెలిసినంతలో నేను ఎంటెక్ అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే, ఇలా అందరూ గూడా ఏం చేశారంటే పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ గూడా ఏం చేశారంటే సర్వర్‌లను పెట్టుకొని, ఆ సర్వర్‌లని మెయింటైన్ చేస్తా ఉంటారనమాట. ఎప్పుడు నేను బీటెక్ అయిపోయినప్పుడు. అప్పుడేం చేసేవాళ్ళంటే ఇలా సర్వర్‌ల కోసం కంపెనీలనేవి ఉండేవన్నమాట. ఆ సర్వర్‌లు మాత్రమే నడుపుతా ఉండేవాళ్ళనమాట వాళ్ళందరూ గూడా. అది పాత కాలంలో ఉన్నప్పుడనమాట. ఇప్పుడు క్లౌడ్ అంటే ఏందో మనం తెలుసుకుందాం. ఓకేనాన్న? ఓకే డన్. యెస్ సార్. క్లౌడ్ అంటే ఏందంటున్నానా, ఈ సర్వర్‌లో మనం మెయింటైన్ చేయాలంటే సెక్యూరిటీ మనిషి కావాలి, అక్కడ ఏసీ కావాలి, కరెంట్ కావాలి, ఇంకా ఇంటర్నెట్ కావాలి, ఇంకా అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆటిని రెక్టిఫై చేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ కావాలి. రోజు గూడా ఈ పని చేస్తున్నాయో లేదో చూసుకోవడానికి కొంతమంది సెక్యూరిటీ పర్సన్స్ కావాలి. అంటే ఒక సర్వర్ మెయింటైన్ చేయాలంటే చాలా మంది కావాలన్నమాట. ఈళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి అంటే నేనిప్పుడు మీకు క్లాస్ చెప్పాలంటే ఒక సర్వర్ కావాలి. ఆ సర్వర్‌తో నేను రోజు ప్రాక్టీస్ చేయించాలంటే ఒక సర్వర్ కావాలి. ఆ సర్వర్‌ని నేను మెయింటైన్ చేయాలంటే ఎంతవుతుంది? చాలా కష్టమైపోతుంది కదా! మీ అందరికి క్లాస్ చెప్పాలన్నా సర్వర్ రెడీ చేసుకోవాలి. ఆ సర్వర్‌కి కావాలంటే ఛార్జింగ్ ఇయన్నీ కావాలి కదా! ఇవన్నీ నేను సమకూర్చుకోవాలంటే చాలా బడ్జెట్ అయిపోయిద్ది గదా! అంత బడ్జెట్ కావాలంటే నాకు చాలా కష్టం అనమాట. అందుకని ఏం చేస్తారంటే క్లౌడ్ అనేది ఫార్మ్ అయిందనమాట. ఈ క్లౌడ్ అంటే ఏందో చూద్దాం. ఎగ్జాంపుల్ మనకి కొన్ని సర్వర్స్ ఉన్నాయి కదా! ఆ సర్వర్‌ని ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతాము. ఆ సర్వర్ లోపల సాఫ్ట్‌వేర్స్ గనక రన్ చేస్తా ఉంటే దాన్నే ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారనమాట. క్లౌడ్ అంటే ఏంటిది అంటే కొన్ని సర్వర్‌లుంటాయి. క్లౌడ్ అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చెయి. కొన్ని సర్వర్‌లుంటాయి. ఆ సర్వర్‌ల లోపల ఆ సర్వర్‌లని ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతాము. ఆ సర్వర్ లోపల కొన్ని సాఫ్ట్‌వేర్‌లనేవి రన్ అవుతా ఉంటే దాన్నేమంటారంటే నథింగ్ బట్ క్లౌడ్ అని పిలుస్తారు. సాఫ్ట్‌వేర్ కంప్యూటింగ్. అంటే ఎగ్జాంపుల్ ఏందో మళ్ళీ ఇంకోలా చెప్తాం. ఒక ఇంటర్నెట్ ఉంటుంది. ఇంటర్నెట్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ నెట్వర్క్స్ ఉంటాయి. ఆ పబ్లిక్ నెట్వర్క్స్ లోపల ఇంటర్నెట్ లోపల కొన్ని సర్వర్‌లు పెడతాము. ఆ సర్వర్‌ల లోపల కొన్ని సాఫ్ట్‌వేర్‌లు రన్ చేస్తా ఉంటే దాన్నేమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారనమాట. ఓకేనా నాన్న? యెస్ సార్. ఓకేనా? క్లౌడ్ అంటే అర్థమైందా నాన్న? కొన్ని సర్వర్‌లుంటాయి. ఆ సర్వర్‌లు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ ఆ అయ్యి ఉండి సర్వర్ దాంట్లో లోపల సాఫ్ట్‌వేర్ రన్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్స్ అనేవి రన్ అవుతా ఉంటాయి. అలా ఏవైతే చేస్తా ఉంటాయో వాటిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారనమాట. ఓకేనా నాన్న? యెస్ అంటే సార్. ఇంకో ఓకేనా? అర్థమైనట్లేనా? ఓకే డన్. అర్థమైంది. అలానే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో అర్థం చేసుకుందాం. అంటే అంతవరకు తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ క్లాసెస్‌లో ఉన్నప్పుడు ఆ క్లౌడ్ గురించి ఇంకొంచెం డీప్‌గా చెప్తానన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందంటే నాన్న,
మనం మామూలుగా అయితే మన లిఖిత అనే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఏముందంటే ఒక షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది. వాళ్ళ నాన్నగారికి ఏంటంటే ఈ రోజు బాగాలేదన్నమాట. బాగాలేదు అంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాన్న నడవలేడు కదా, కొంచెం నీరసంగా ఉంది, జ్వరం వచ్చింది అనుకుంటా, నీరసంగా ఉంది. అప్పుడు ఏం చేసిందంటే ఇంట్లోకి ఫుడ్ తినడానికి కొన్ని ఐటమ్స్ కావాలన్నమాట, ఇంగ్రీడియంట్స్. అవి తెచ్చుకోవాలంటే ఈ అమ్మాయి ఏం చేసింది, ఎంత క్లాస్ ఉన్నా కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, క్లాస్ని పక్కన పెట్టేసేసి బయటికి వెళ్ళి రైట్కి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్న సరుకులన్నీ తీసుకొని ఇంటికి రావడం అనేది జరిగింది. అరే అదంతా తెచ్చుకోవాలంటే ఈ అమ్మాయికి ఏం పట్టిందంటే కనీసం గంట పట్టింది అనమాట. అంటే ఆ గంటలో క్లాస్ అయిపోతుంది కదా, అంటే క్లాస్ మిస్ అయింది కదా, అంటే చాలా హార్డ్ అయిపోతుంది కదా. అందుకని ఈ అమ్మాయి ఏం చేసిందంటే అది మాన్యువల్ గా జరిగే ప్రాసెస్ అనమాట. అలా కాకుండా ఈ అమ్మాయి ఏం చేసిందంటే కమాన్ ఈరోజు మా నాన్నగారు అన్నం తినరు, మన ఇంట్లో బిర్యానీ వండుకుందాం అనుకుంది. వెంటనే ఏం చేసిందంటే స్విగ్గీ అనేది ఓపెన్ చేసింది, కమాన్ బిర్యానీ అని కొట్టేసింది అనమాట. ఒక్క క్లిక్ తో ఏమైంది, ఆ బిర్యానీకి ఎంత అయితే కాస్ట్ కావాలో కట్టేసేసింది. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో బిర్యానీ అనేది ఇంటికి వచ్చేసింది. అలా తప్పించడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారనమాట. ఆన్లైన్లోనే సర్వర్లు ఎన్ని కావాలి ఎన్ని వద్దు అనేసి బేరం ఆడడాన్ని ఏమంటారంటే ఆన్లైన్లోనే సర్వర్లను కొనడాన్ని లేదా అమ్మడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా మన సర్వర్లను తీసుకోవడం లేదా వదులుకోవడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం చేసుకోవాలి, మార్కెట్లో పిచ్చ డిమాండ్ ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో చూద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఒక క్లిక్ ద్వారా మన సర్వర్లను అద్దెకి తీసుకోవడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారన్నమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అన్ని కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా మాత్రమే సర్వర్లు మెయింటైన్ చేసుకుంటా ఉంటున్నారు అనమాట అందరూ కూడా ఇప్పుడు మార్కెట్లో. ఓకేనా, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థమైందా? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే షార్టెస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పాను అనమాట. ఆన్లైన్లో సర్వర్లు అద్దెకి తీసుకోవడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారనమాట. ఓకేనా, అంటే దట్ మీన్స్ ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఒక నార్మల్ రోజు ఉంది, ఒక అమెజాన్ అనే ఒక వెబ్సైట్ వాళ్ళు ఏం చేశారంటే అమెజాన్ ఎందుకు మన ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మా లిఖిత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఏదో ఒక మంచి మంచి టెక్నాలజీని వాడి ఒక మంచి ఫోన్ను కనిపెట్టింది అనమాట. ఒక మంచి ఫోన్ను కొనిపెట్టేసింది. దానికి ఏం చేసిందంటే మంచి ప్రచారం చేసేసింది అనమాట. ఎంత ప్రచారం చేసిందంటే చివరికి ఇంటికాడ ఉండే అన్నిటి మీద వాల్ పోస్టర్ల మీద, వాల్స్ మీద, లేకపోతే టీవీల్లో అన్ని ఛానల్లో మంచి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చేసింది అనమాట. పబ్లిసిటీ ఇచ్చేసేసి ఏం చేసిందంటే నా ప్రోడక్ట్ పలానా 7వ తారీఖు పొద్దున పూట 10ంటికి లాంచ్ అవుతుందయ్యా, మంచి మంచి మీకు సరసమైన ధరలకు ఇచ్చేస్తున్నాను. ఎఫర్డబుల్ అంటే సరసమైన ధరలకు ఇవ్వడం అనమాట. అంటే మంచి మీకు తక్కువ ప్రైస్గా ఇచ్చేస్తున్నాను రా బాబు, మీరు కొనుక్కోండి రా బాబు, మీకు అసలు ₹1,00,000 ఫోన్ని 10,000 రూపాయలకి ఇచ్చేస్తున్నానని మంచి మంచి ఆఫర్లు పెట్టేసింది. ఆఫర్లు పెట్టేయంగానే ఏమయ్యారంటే జనాలు ఎగబడతా ఉన్నారనమాట. ఎగబడుతున్నారంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంటికాడ అమ్మట్లేదు అనమాట. అబ్బో వీళ్ళని మనం తట్టుకోలేములే అనేసి ఆన్లైన్లో పెట్టేసింది అనమాట. ఆన్లైన్లో అమ్ముతుంది అనమాట. ఆన్లైన్లో అమ్ముతుందంటే జనాలందరూ ఎట్లా కొంటారు, వాళ్ళ ఫోన్ల ద్వారా కొంటా ఉంటారు కదా. అలా కొనాలి అనగానే ఏమైద్ది అనేది చూద్దాం. ఏమైద్దో చూడాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు అదేందో తెలుసుకోవాలంటే ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో ఒక సర్వర్కి వెళ్తుందా చాలా సర్వర్లకు వెళ్తుందా అనేది తెలుసుకోవాలన్నమాట మనం. అంటే ఏందో చూద్దాం. అది తెలుసుకోవాలంటే ఈ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఏం చేశానంటే నా దగ్గర ఒక అమెజాన్, నాకు దగ్గర మా 1 సెకండ్ నేనేం చేశానంటే అమెజాన్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాను. వెబ్సైట్లోకి వెళ్ళి నాకేమైందంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ బాగా నచ్చేసింది. ఆ ప్రోడక్ట్ని కొందామనుకున్నాను అనమాట. ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ని కొందామని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే వెంటనే ఏమవుతుంది, నేను కొందాము అనుకోగానే ఒక రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, నేను కొందాము అనుకోగానే ఏమవుతుంది, నేను ఏదైతే బై నౌ అని క్లిక్ చేయగానే ఏమవుతుంది, నేను కొందాము అనుకుంటున్నానని ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, అమెజాన్ ఆఫీస్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కదా, టీమ్ దగ్గరికి. అంటే దట్ మీన్స్ ఏదైనా ఒక వెబ్సైట్ లోపల మనం కొందామనుకుంటే ఒక రిక్వెస్ట్ అనేది రైజ్ అవుతుంది. ఆ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే సర్వర్కి వెళ్తుంది. అంటే అమెజాన్ లోపల నేను ఈ వస్తువు కొందామని క్లిక్ చేయగానే ఏమవుతుంది, నా రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. అంటే మనం కొనగానే ఒక సర్వర్కి వెళ్తుందని నాకు అర్థమైపోయింది. అలానే నేనేం చేశానంటే అమెజాన్ అనే దాంట్లో ఏముంటాయి అంటే చాలా మంది యూజర్స్ ఉంటారు. అమెజాన్ ఒక మంచి రోజు ఏం చేసిందంటే ఒక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని ఒకటి పెట్టారనమాట. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ అమెజాన్లో క్లిక్ చేస్తే సర్వర్కి వెళ్తుంది అని నాకు అర్థమైంది. అయితే ఏం చేశారంటే ఒక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అనేసి వాళ్ళు ఏం చేశారంటే సంక్రాంతి రంజాన్ ఏదో వచ్చింది.
అప్పుడు ఏం చేశారంటే మంచి ఆఫర్లు ఇచ్చారు. ఎలా అంటే మా వసంత అనే అమ్మాయిని వాడడానికి ఒక సర్ఫ్ ఎక్సెల్ కొంది వాళ్ళ అమ్మ. ఆ సర్ఫ్ ఎక్సెల్ కొనడానికి ఎంత పట్టిందంటే 500 రూపీస్ అయిందనమాట.